హాయ్ ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ వర్గమూలం ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పని ఒక సింపుల్ అండ్ బెస్ట్ ట్రిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అది కూడా మీరు క్వశ్చన్ చూడగానే పెన్ యూజ్ చేయకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ 529 ఇచ్చారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కరెక్ట్గా మీరు ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే సో మిగతా క్వశ్చన్స్ చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ స్క్వేర్ రూట్లో ఎన్ని డిజిట్స్ ఇచ్చినా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేయండి. అక్కడ 4 డిజిట్స్ ఇచ్చిన, 5 డిజిట్స్ ఇచ్చిన. ఓకేనా? రైట్. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేస్తే మనకి మిగిలింది ఎంత? 5. ఈ 5 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేరో చూసుకోండి. అంటే 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ 9. అంటే ఇక్కడ 9 అంటే 5 కంటే ఎక్కువ అయిపోయింది. సో 5 కంటే ఎక్కువ కావద్దు. సో ఈ 5 అనే నెంబరు ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్? 2 స్క్వేర్ కదా? రైట్. సో 2 స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి ఫస్ట్ 2ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ డిజిట్ క్లియర్. రైట్. నౌ సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు, ఇంకా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో 2 స్క్వేర్ 4, ఇంకా 5లో రిమైండర్ ఎంత ఉంది? 1. ఆ రిమైండర్ నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ రిమైండర్ అంటే ఎంత తీసుకోవాలి మనం? 12. 129 కాదు, నెక్స్ట్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో 2 స్క్వేర్ 4, ఆ 5లో 1 మిగిలింది కాబట్టి అది నెక్స్ట్ డిజిట్కి 2కి యాడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది? ఇప్పుడు 12గా తీసుకుంటాం. ఓకేనా? రైట్. జస్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఏ డిజిట్ అయితే తీసుకున్నామో దాన్ని జస్ట్ డబుల్ చేసి అక్కడ రిమైండర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది కదా, 2ని డబుల్ చేయండి 4. అక్కడ 3 ఉందనుకోండి, డబుల్ చేయండి 6. 4 ఉందనుకోండి, డబుల్ చేయండి 8. ఓకే? రైట్. 2ని డబుల్ చేస్తే ఎంత? 4. ఈ 4 ఈ రిమైండర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. 4 ఈ రిమైండర్ 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 23. అంతే. సో ఇక్కడ మీరు మీ ఆన్సర్ కరెక్టా లేదని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎలా? ఇక్కడ మనకి 4 3 12, ఇంకా రిమైండర్ స్టిల్ 9 ఉంది ఇక్కడ. అవునా? రైట్. ఇక్కడ మనకి చివరి డిజిట్ ఏమొచ్చింది? మనకి 3. 3 స్క్వేర్ ఎంత? 9. అంటే ఈ చివరి డిజిట్ స్క్వేర్ కావాలి అక్కడ రిమైండర్. అంటే మీ ఆన్సర్ 100% కరెక్ట్ అని అర్థం. ఒకవేళ అలా వస్తుందా సార్? ఎప్పుడు అలాగే వస్తుందా? అలా ఒకవేళ కాకపోతే ఎలా? అంటే ఈ చివరి డిజిట్కి అది స్క్వేర్ కాకపోతే ఎలా అంటే, సో ఆ కేసు కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ మీకు క్లారిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆ కేసులో కూడా మనం ఏం చేయాలో కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఇది చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే మీరు డైరెక్ట్గా దీని ఆన్సర్ చెప్పవచ్చు. సో 9 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్? అది 3 కదా. సో ఫస్ట్ డిజిట్ క్లియర్ 3. 3 స్క్వేర్ 9, ఇంకా మనకి 9లో ఏం మిగలేదు కాబట్టి నెక్స్ట్ డిజిట్ తీసుకుంటాం 6. ఇప్పుడు 3ని డబల్ చేయండి 6. 6లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. సో ఆన్సర్ ఎంత అంటే 31. ఇలా మీరు కొంచెం ఈ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ 9 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్? అది 3. 3 స్క్వేర్ 9, ఇంకా 9లో ఏమీ మిగలలేదు కాబట్టి ఇంకా 6ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం రిమైండర్గా. జస్ట్ ఇప్పుడు దీన్ని డబల్ చేయండి. 3ని డబల్ చేస్తే ఎంత? 6. ఆ డబల్ చేసి ఇక రిమైండర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి, అంతే. 3ని డబల్ చేస్తే ఎంత? 6. ఈ 6లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 1 6, అంతే. సో కన్ఫర్మేషన్ చూడండి, లాస్ట్లో రిమైండర్ ఎంత ఉంది? 1. సో 1 స్క్వేర్ ఎంత? 1. ఎస్, యువర్ ఆన్సర్ 100% కరెక్ట్. ఓకేనా? రైట్. సో ఇంకొక 1-2 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు రిమైండర్ అలా ఈక్వల్ కాకపోతే ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. అక్కడ 3 డిజిట్స్ ఉన్నా, 4 డిజిట్స్ ఉన్నా, లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ మనకి మిగిలింది ఎంత? ఇక్కడ 12. ఈ 12 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ చూసుకోండి. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, అంటే 16 12 కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి 12 కంటే ఎక్కువ కావద్దు. సో ఈ 12 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్? 3. ఓకే, 3కి నియరెస్ట్ స్క్వేర్ కాబట్టి 3 యాజ్ టీ తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? 3 స్క్వేర్ 9,
ఇంకా 12లో ఇంకా మిగిలింది ఎంత 3. ఈ 3 నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేయండి. ఇప్పుడు దీని వాల్యూ 39గా తీసుకోండి. జస్ట్ సింపుల్. ఇక్కడ డబల్ చేయండి. 3ని డబల్ చేస్తే ఎంత 6. ఈ 6 39లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 39లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ కదా. 6 6 జా 36 అంతే. ఇంకా 39లో ఇంకా మిగిలింది 6 6 జా 36 అంటే రిమైండర్ ఎంత 3. ఎప్పుడు రిమైండర్ వచ్చినా నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ ఆన్సర్ కరెక్టా లేదా అని. 6 ఇక్కడ 36 ఉంది. 6 స్క్వేర్ 36. సో యువర్ ఆన్సర్ 36 అంతే. సో ఇలా మీకు కరెక్ట్గా ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఇప్పుడు మీరు చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి 2025 స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 ఆన్సర్ ఎంత అంటే మీరు ఇలా రాయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా రాశాను. సో చూడండి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. 20 ఉంది. 20 ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ 4. 4 స్క్వేర్ 16. ఫస్ట్ డిజిట్ కన్ఫర్మ్ 4. ఓకే. సో 4 స్క్వేర్ 16 అంటే 20లో ఎంత మిగిలింది 4. 42 అవుతుంది. అవునా? రైట్. ఇప్పుడు 4ని డబల్ చేయండి 8. 8 42లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 45 అంతే. ఓకే. సో స్టార్టింగ్లో మీకు అలా అనిపించిన ఒక 5 6 మీరు స్క్వేర్ రూట్ సమస్య చేయగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా? రైట్. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. 20 ఇంకా మిగిలింది 20. 20 ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ అది 4. 4 స్క్వేర్ 16. ఇంకా 20లో ఎంత మిగిలింది 4. ఆ 4 నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేస్తే అది 42 అవుతుంది. జస్ట్ 4ని డబుల్ చేయండి 8. 8 అనేది 42లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. అవునా? 8 5 జా 40. ఇంకా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ 45 ఆన్సర్ కరెక్ట్. కానీ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే సో 40 అంటే మనకి 8 5 జా 40 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 42లో 2. ఆ 2 నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేస్తే 25 అవుతుంది. అది 5 స్క్వేరే కదా. సో ఆన్సర్ ఎంత అంటే 45. దాట్స్ ఇట్. ఓకేనా? రైట్. మరి అలా రిమైండర్ లాస్ట్లో ఈ నెంబర్కి లాస్ట్ డిజిట్కి స్క్వేర్ కాకపోతే ఎలా? అలాంటి కేసు వస్తాయి. ఎస్, అలాంటి కేసు కూడా వస్తాయి. అది కూడా మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇది డిస్కస్ చేసే ముందు మై డియర్ ఫ్రెండ్స్, సో మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్లో మీకోసం రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా అంటే మీరు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్, సిఆర్టీ, సో బ్యాంక్, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకునే విధంగా సో మీకు కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్ యాప్లో. సో దీనికి సంబంధించి మీకు అర్థమెటిక్ అంటే నాట్ ఓన్లీ అర్థమెటిక్, ఇందులో మీకు స్పీడ్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా ఈ 3 సెక్షన్స్ కవర్ అవుతాయి జస్ట్ ఓన్లీ 999కి. అది కూడా మీకు మ్యాథ్స్ ఫర్ నాన్ మ్యాథ్స్ యాప్ లాంచ్ సందర్భంగా ఈ ఆఫర్లో ఇస్తున్నాం. సో తర్వాత ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఓకే, 6 మంత్స్ కాదు, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే మీకు ఓన్లీ రీజనింగ్ కావాలంటే 899 ఉంటుంది. లేదా ఓన్లీ స్పీడ్ మ్యాథ్స్ కావాలంటే మనకి 599కి ఉంటుంది. లేదు సార్ మాకు రీజనింగ్, అర్థమెటిక్, కంప్లీట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కావాలి అనుకుంటే జస్ట్ 1599కి మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్ ఇచ్చారు. ఒక్కసారి మీరు యాప్లోకి వెళ్ళి వీలైతే డెమో క్లాస్లో చూడొచ్చు. సో డెమో క్లాస్ మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? రైట్. సో ఇక మనకి ఇది చూద్దాం. ఓకే, ఇది చూడండి డిఫరెంట్ కేస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సో ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ 7 ఉంది కదా. 7 ఏ నెంబర్కి నియరెస్ట్ స్క్వేర్ అది 2. 2 స్క్వేర్ 4. మరి 3 స్క్వేర్ తీసుకుంటే 9 అవుతుంది. అది 7కి దగ్గరలోనే ఉంది. కానీ 9 అనేది 7 కంటే పెద్ద నెంబర్ కాబట్టి 7 కంటే పెద్దగా నెంబర్ ఉండకూడదు. అంటే 7 కంటే మనం ఏ నెంబర్ అయితే స్క్వేర్ తీసుకుంటున్నామో ఇక్కడ ఈ నెంబర్ కంటే తక్కువ ఉండాలి. అది కండిషన్. ఓకే, రైట్. 2 స్క్వేర్ 4 అంటే ఇంకా మనకి 7లో ఇంకా ఎంత ఉంది 3 మిగిలింది. అంటే ఇప్పుడు 32 అవుతుంది. 2ని డబల్ చేయండి 4. 4 అనేది 32లో ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్. ఓకే, 4 8 జా 32. ఇంకా రిమైన్ ఎంత ఉంది 9. సో 9 అనేది 8 స్క్వేర్ కాదు కదా. 8 స్క్వేర్ అంటే 64, కానీ అక్కడ 9 ఉంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇలా మనకు రేర్గా వస్తుంది ఈ సిచ్యువేషన్. ఇలా వచ్చినప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 2ని డబల్ చేస్తే 4 వచ్చింది. 4 32లో ఎన్ని టైమ్స్ తీసుకున్నాం 8 టైమ్స్ తీసుకున్నాం కదా. 8 టైమ్స్ బదులు ముందు నెంబర్ తీసుకోండి 7 టైమ్స్ తీసుకోండి. 4 8 జా 32 బదులు 4 7 జా తీసుకోండి. ఓకే, రైట్.
సో 8 బదులు జస్ట్ దాని ముందు నెంబర్ తీసుకోండి, 4 7 జా 28. ఓకే, ఇంకా 32లో ఎంత మిగిలింది మనకి 4, అంటే ఆ 4 నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది 49, ఇది 7 స్క్వేరే కదా. సో ఆన్సర్ ఎంత అంటే 27. ఇలాంటి రేర్ కేస్ ఓకే వచ్చినప్పుడు అలా మనకి స్క్వేర్ కాలేదు అంటే లాస్ట్లో జస్ట్ ముందు నెంబర్ తీసుకోండి. ఓకే, 4 8 బదులు 4 7 తీసుకోండి, మీకు 100% ఆన్సర్ వస్తుంది. ఓకేనా.